నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మహేందర్. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవింగ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఇప్పటివరకు అయితే ఏం లేదు, కనిపించట్లేదు ప్రస్తుతం అయితే. ముందు ఏం చేస్తాడో ఏం చేస్తుండో వాళ్ళకే అర్థమవుతుంది. కాంగ్రెస్ పాలన గత ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించింది, చాలా అద్భుతంగా పరిపాలించింది. చాలా అద్భుతంగా అన్ని రైతులకు రైతు బంధు కానీ రైతు అన్ని ఇచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇప్పటివరకు 3 months అవుతుంది. 3 monthsలో వేస్తున్నాడు, ఇప్పటివరకు వేయట్లేడు. మరి అది ఎప్పుడు చేస్తాడో కూడా తెలియదు. నిన్న మొన్న గ్రామ సభ అని పెట్టిర్రు, అందులో మేము పోయి చూసుకున్నాం. అప్లికేషన్లుగా ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చినాం. ఇంతవరకు ఆ గ్రామ సభలు పెట్టినా కానీ అందులో మా పేర్లు కూడా ఇప్పటివరకు రాలేదు. నాది ఒక్కరే కాదు ఈ బాధ, ఈ రాష్ట్రం అంతటి ఉంది. చాలామందికి ఇదే బాధ అవుతుంది. మరి ఇలా చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడైతే ఏమీ లేదు. అభివృద్ధి అనేది ఆయన ఏం చేస్తుండు? ఫస్ట్ అభివృద్ధి ఇప్పుడు ఏమి కొత్తగా ఏం చేసిండు? ఇప్పుడు చేసిందంతా కేసీఆర్ చేసిన పరిపాలన ఉంది. కేసీఆర్ చేసింది ఇంతకుముందు చేసింది. ఇప్పుడైతే ఆయన కొత్తగా ఏమైనా చేసి ప్రజలకు చూపించాలి కదా. ఇప్పుడైతే ఆయన ఇంతవరకు చేసింది ఏమీ లేదు. ఇక్కడనే ఉంటాం, 10 ఏళ్ళ నుంచి ఉంటాను హైదరాబాద్. 10 ఏళ్ళు ఎప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందో నాకు తెలుస్తుంది. అలా అయితే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ చాలా పరిపాలన చేసిండు, చాలా బాగా చేసిండు. ఎందుకంటే ఇప్పుడు ఆటో వాళ్ళు తీసుకుంటే డ్రైవింగ్ ఫీల్డ్లో ఇప్పుడు ఆటోల పరిస్థితి ఏంది అసలు? వాళ్ళకు ఒక్క రోజు కూడా వాళ్ళకు 2000 చేయాలంటే మాకు అయిపోయింది. ఇప్పుడు వచ్చి సంవత్సరం కాలేదు, సంవత్సరంలో ఆటోల పరిస్థితి చాలామంది నన్నే చాలామంది రోడ్డుపై అడగండి, వాళ్ళ పరిస్థితి చూస్తే ఆగం. వాళ్ళ బాధలు చెప్పుకోలేదు. నెల ఈఎంఐ కట్టలేక పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఒక్కొక్కరికి. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? సార్ డి బాబురావు సార్. ఏం చేస్తుంటారు సార్? సార్ మేము హౌస్ కీపింగ్ చేస్తుంటాం ఆఫీస్లో, సనాలి ఇనార్బిట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ అభిప్రాయం ఏం తెలియదు సార్. ఇప్పుడు మేము ఊరికి వెళ్ళడం లేదు సార్. ఇక్కడ చాలా రోజులైంది. మా ఊరు బాస్వాడ, మాది కామారెడ్డి డిస్టిక్. ఏదో బతుకు వచ్చాము, చిన్న చిన్న వర్కులు హౌస్ కీపింగ్ చేసుకుంటున్నాం ఆఫీస్లో. ఈ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో అందరికి అందుతున్నాయంటారా గ్రామాల్లో కూడా? సార్ తెలియదు సార్, అది నేను యాక్చువల్లీ ఊరికి వెళ్ళడం లేదు, సంవత్సరం అయింది. ఎలా ఉందో తెలియదు. మాకు పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉంటే పొలాలు పెట్టుబడి రాకపోవడం వల్ల మేము చాలా బాకీలై ఇక్కడికి వచ్చేసాం సార్. మేము ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఉన్నాం మొత్తానికి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు సార్, కేసీఆర్ కూడా బాగా చేశారు. డబుల్ బెడ్రూమ్ అవి ఇవి చాలా మందికి చాలా మంచిగా చేశారు. ఆయన అభిప్రాయం ఏం లేదు సార్, చెప్పడానికి ఏముంది. ఆయన అన్నీ మంచిగా చేసుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పారంటే, సార్ గురించి చెప్పారంటే కొద్దిగా ఇక్కడ మాకు మన ఆలోచనలు లేదు సార్. అది అంత లేదు, అవగాహన లేదు. ఆయన ఇంకా ప్రజల దృష్టిలో రాలేదు కూడా ఇప్పుడు దాకా. ఏం చేశారో అనేది తెలియదు. మేము కూడా ఇక పట్టణం వచ్చాము, పల్లెటూరు అంతే సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.